మల్లన్న మల్లన్న అరే ఎంతసేపు అంటారు ముద్దులేక అన్న ఇప్పుడే కన్ను అంటుకున్నది. పొద్దుగాల పొయ్యి అంటు పెట్టుకున్నా అయింది. ఇప్పుడే కన్ను అంటుకుంటుంది అంట నారా సిగ్గు లేదారా? లేదు నాటకాలు అయితే యారా నీకు? రాత్రి పండుగలకు చెల్లితో నాడి పొద్దుగా లేచేయాలకు మనసులు పడ్డాడు. ఏంటిదన్నా నీలోలి కూసే గాడి వచ్చి మేసే గాడి మెసికిచ్చినట్టు ఏడ పని లేదా నీకు? పని నుండి వచ్చి నేను లేపినా పోయి పెండదే పో అలుగుదలాలే. ఏంది నేను పెండదేమన్నా వదిలేటమైంది? వదిన మొన్ననే తల్లిదండ్రికి అయింది. ఖాళీ లేదా నీకు? ఈ కాలేజీ పని మంత్రం చేసుకోవాలి. నేను చెయ్యా. ఇటు పెళ్లి చేసుకోవాలంటావు, అటు పని చేయాలంటావు. ఏంది నీ కథ? నువ్వు పెళ్లికి దీనికి లింక్ పెట్టకు. నేను లింక్ పెట్టే ముచ్చట్లు కావు, ఆల్రెడీ లింక్ అయి ఉన్న ముచ్చట్లు ఇవి. నువ్వేమని అనుకో, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు? ఏం రోగం? నేను ఎంజాయ్ చేసే లైఫ్ మస్తున్నది. నీ ముడ్డి కింద ఏది దానికన్నా ఎక్కువ ఉన్నది. ఏ నన్ను ఉరియకు. ఏమో కానీ పెళ్ళకో. నేను పోను. మరి పెళ్లి చేసుకో. నీ పెళ్లి చేసుకుంటుంది ఈ పనులన్నీ. అసలు ఏమైందన్నా నీకు? రోజు ఒక్కసారి చెప్తుంటావు నువ్వు ఇవాళ అసలే ఇంటలేవు. అవన్నీ కాదు, పెళ్లి చేసుకుంటావా పెండకోతావా? పెండకే పోతా. మరి పో. ఆవు ఏడిపోతావు? ఏడికో కాడిపోతా. నీకు కావాల్సిన పెండే కదా. గట్లుంటది నీ కథ. పెండ దొరకక ఏడబడతాడు తిరగకు, యాళ్ళ దాడుతుంది. పోను అంటే పొమ్మంటావు, పోయేటో నాపి ఏడిపోతావు అంటావు. ఏం చేయాలి మరి? కళ్ళు తాగిన కొద్ది మీదికెళ్ళి పులి తాగినాడు చేయకు. నేను చాలా చెప్తా ఆడికే పో. సరే చెప్పు. సరే ఎవ్వరు లేరు కదా అని ఎక్కెక్కిన పోయి ఎత్తుకరాకు పెండ. పద్ధతి కొద్ది పర్మిషన్ అడుక్కొని తీసుకురా. గొడ్ల డాక్టర్ రికమెండేషన్ ఏమన్నా పట్టుకోమా ఇంకా? మన పని మనం చేసుకోవద్దానే? ఎద్దులకి ఎద్దులం ఉన్నాము, ఇంకెందులు అంటాం ఇంట్లో. అసంటప్పుడు నన్ను ఎందుకు పట్టుకొచ్చినావు? అగో మళ్ళీ గట్లనే అంటావు. మన పని మనం చేసుకోవద్దానే? అది మన పని ఎందుకు కదా, నీ పని కదా. అదేంది నాది నీది అని వేరు చేసి మాట్లాడుతాను. ఇద్దరం ఒకటే కదనే. అయితే రోజు 2 లీటర్ల పాలు పంపివు మా ఇంటికి. సరే తీయగా పంపిస్తా. కేంద్రంలో పోసిన గవి పైసలు, నీకు పోసిన గవి పైసలు రాదు. ఇప్పుడే కదనే ఇద్దరం ఒకటి అన్నావు, మళ్ళీ పైసలు అంటే మాట వరుసకు మస్తు అంటాం, గవన్నీ పట్టించుకుంటారా? మాటలు నేర్చిన మనిషివే నువ్వు. ఏ నాకు దిష్టి పెట్టకే, నాకు పొట్టనొత్తాంది. ఇప్పుడు నిన్నెవతి పొగిడింది? ఇంకెవలు? నువ్వే. నీకు పిచ్చి బాగా ముదిరింది. ఏం చేద్దాం మరి, నీ సోపది కసంటిది. నీతోటి మాట్లాడే బదులు నా పోరానికి ఫోన్ చేసుకొని మాట్లాడింది నయం. నీకు అనుకున్నాడు పోరడు, నిన్ను మెసిలియే వశం లేదు. ఊక ఫోన్ చేసాడేవానికి. వాడు వీడు అనకే నువ్వు. ఎందుకంటావు వాడు వీడని? సరే తీ, ఈ కంచి బామ్మరిది బాడుకో అంట. నీకు దండం పెడతానే తల్లి, నా జోలికి నువ్వు రాకు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. మా కొట్టంగాడికి పోయి మా పూరంతో నేను ఫోన్ మాట్లాడుకుంటా. నీ పని అయిన తర్వాత నాకు చెప్పు, నేను వస్తా.
ఏమండి? హలో ఏమండి, కొంచెం పెండ తీసుకోవచ్చా? ఇంత పిలిచినా సప్పుడు చేతలేదా? చెవులు వినబడతలేవా? పోయి అడిగన్నా చూస్తా. ఏమండి? ఏమైంది? నన్ను పాడు చేసిండు అన్నయ్య. లేదు లేదు, నేను ముట్టుకున్నా అంతే. అవును, అడిగే ముట్టుకున్నావా? ఆడికెళ్ళి పిలిచిన సప్పుడు చేయకపోయేసరికి దగ్గరికి వచ్చి ముట్టుకున్నా. నాకు చూసినవా ఎంత పచ్చిగా చెప్తాను. ఆడికెళ్ళి పిలిస్తే సప్పుడు చేయలేదని ఆడాచి బలవంతం చేసిండు, నన్ను ఒప్పుకున్నాడు. అలా బలవంతం ఏమున్నది నాకు అర్థం కాక అడుగుతా. నీలాంటి బయట ఇచ్చిన మృగాలకి సింపుల్ గానే అనిపిస్తుంది. మాలాంటి పత్తిత్తు ఫ్యామిలీ పుట్టి చూడు, అది ఎంత దారుణం అర్థమవుతుంది. అవ్వా, పెండ కోసం అయితే గింత పెంట చేస్తారేంది? నేను ఇక్కడికి వచ్చి తప్పు చేసిన. బాయ్, పోతానా? ఎటు పోతావు? మా ఇంటికి. మా చెల్లెని కూడా తీసుకోపో, పెళ్లి చేసుకొని. అరే పాల్తులారా, అరే ఓ అరే ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నదే మాట్లాడతాను. నన్ను నా మొగుడు తప్ప ఎవ్వడు ముట్టుకోద్దని చెబుదాం పెట్టుకున్నా. నువ్వు నన్ను ముట్టుకున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. అబ్బా, నువ్వు అట్లా అనకు, నాకు దడ కుడుతుంది. మహేష్ బాబు లాంటి చేసుకోవాలనుకున్నా నా కోరిక. నీలాంటి మహేష్ బాబుని చేసుకోవడంతో ముగిసిపోతా అనుకోలేదు నేను. ఓరి దేవుడా, ఇదెక్కడ లింకురా? నన్ను నువ్వే కాపాడాలి. ఏమైంది? థ్యాంక్స్, టైం ఖర్చు దేవుడు లెక్క. సరే ఏమైంది ఇక్కడ? నేను పెండ కోసం వీడికి వచ్చిన, పర్మిషన్ కోసం అమ్మాయిని ముట్టుకున్నాక అంతే. వీళ్ళు నన్ను అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారు. చూసినవా అన్నయ్య, వీడిన పర్మిషన్ తీసుకొని మరీ పాడి చేద్దాం అనుకున్నాడట. అంటే వీడు కూడా నీ అన్నయ్యనేనా? అరే నువ్వు నా చెల్లెన బలవంతం చేస్తావరా? నేను ఇట్లా ఇవాళ నిన్ను నరుకుతారా? చంపుతారా? ఇవాళ నిన్ను ఉంచుతారా? అరే నీ ఇట్లా కాదు, ఇట్లా కాదురా. తమ్ముడు, నీ చేతులారా చెల్లె జీవితం నాశనం చేస్తావారా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి. మీ ఓవర్ యాక్టింగ్ ఇట్లా తయారైరేవురా. ఒక అమ్మాయి జీవితం అంత చులకనైపోయిందారా నీకు? ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? అరే బావగా, నీ అంతట నువ్వు నా చెల్లెలు పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే వైకుంఠ ధామం దారి పడతావు. అన్నయ్య, మాసిపోయిన మానేం పట్టుకొని అంత మాట అనుకున్నా అన్నయ్య, నేను తట్టుకోలేను. ఓరి మీ దుంపల్లకి మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓరి నీ అవ్వ, ఇదేమో యాక్టింగ్ రా. ఈడేమో డైరెక్ట్ బావా అంటాడు, ఇదేమో ఆయన అంటది. చూసినావా, నిన్ను భార్య నువ్వు కూడా ఒప్పుకున్నావు, నన్ను అదేది అంటాను. నేను దీనికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీ మీద కేసు పెడతా. ఎంతకు తెగించారా? అసలు ఇదంతా కాదురా, మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోదాం, ఆయన ఎట్లా చెప్తా అట్లా చేద్దాం. సరే, నువ్వు అన్నట్టే ఎక్కడికి పోయినా న్యాయం గెలుతుంది. చూసుకుందాంపా. ఏవండి, పోదాం పదండి. నువ్వు పంచాయతీ అయ్యేదాకా నన్ను అట్లా విలువ రాది. ఎవరెళ్ళి? మా ఫ్రెండ్ గాని ఇల్లు. అదేంది, ఎవరైనా పెద్ద మనిషి ఇంటికి పోదామని మీ ఫ్రెండ్ గారికి తీసుకొచ్చినావు? అవును, ఇది కరెక్ట్ న్యాయం కాదు ఇది. అబ్బా, మీ ముగ్గురు ఒక్క దిక్కుని మాట్లాడుకోవచ్చు కానీ నాది ఒక్కడైనా మాట్లాడతా? మరి ముచ్చటగా అక్కడ చెప్పలేదు. ఆనే చెప్తే మీరు ఇంటి దగ్గర రానితురా నన్ను. ఏం కాదు చెల్లె, నీకు మేము నువ్వు ఇక్కడ కాదు ఎక్కడికి పోయినా న్యాయమే గెలుతుంది, న్యాయమే గెలుతుంది. సంపత్, అరే సంపత్, ఏంది రేట్ వచ్చినావు? ఎవరిల్లంతా న్యాయం కోసం పోరాడటంలో అంటే వీడు నన్ను బలవంతం చేసి పాడు చేసిండు. ఏం మాట్లాడతాను? న్యాయం కోసం వచ్చినప్పుడు న్యాయం మాట్లాడు, అన్యాయం కాదు. అరే, నేను ఇలా దొడ్డికాడి పెండ కోసం అనువైనా, పర్మిషన్ కోసం ఈ పోరిని ముట్టుకున్నా గంతే. దాన్ని నాకు అంటగడదామని చూస్తారు. ఏందివా ఇది? ఒక్కని వేసి తుక్కు చేద్దామని చూస్తారా? ఎల్ఎల్బి ఇక్కడ ఏ ఒక్కడు మిగలాడు అక్కడ. అన్నయ్య, నా ప్లేస్లో నీ సొంత చెల్లుంటే ఇట్లనే మాట్లాడతావా? ఒక ఆడపిల్లకు అన్యాయం చేయడం న్యాయమేనా చెప్పు? వాడు నీకు ఏం గాయం చేసిండని అది అన్యాయం చెప్పాలి చెప్పు. అట్లా అడుగురా వాళ్ళని గట్టిగా. అన్నని ముట్టుకున్నాడని చెప్తాను కదా. కేవలం నిన్ను ముట్టుకున్నాడు గంతే, ఏం చేయలేడు కదా. ఏదైనా చేయాలంటే ముందుగా ముట్టుకోవడంతో స్టార్ట్ అవుతుందని మీకు తెలియదా? వాడు చేయడానికి రావచ్చు కానీ ఏం చేయలేదు కదా. కానీ చేయాలన్న ఆలోచనతోనే వచ్చిండు కదా, అప్పుడే నిమ్మల్నమైపోయినా. ఇక నా చెల్లెను పెళ్లి చేసుకున్నది ఎవరు? చెల్ల జీవితాన్ని ఆదుకునేది ఎవరు? అరే,
అవన్నీ నమ్మకరా, నేను పెండ కోసం అయినా గంతే. మీదట్లా పెండలాంటి ఆలోచనలు పెట్టుకొని పెండకైనా నాతో చెప్తాను, కొద్దిగా సిగ్గు అనిపిస్తలేరా? అరే నువ్వు కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయినవారా? నాకు వాళ్ళు వీళ్ళు అనే భేదం ఉండదు, అందరూ సమానమే. ఎల్ఎల్బి ఇక్కడ తప్పు చేస్తే ఒక్కడు మిగిలాడు అక్కడ. అరే ఇది అన్యాయం రా, నేను చెప్పింది తినకుండా వాళ్ళ పార్టీకి మారినావు. నేను ఇటెట్ రమ్మంటే ఇల్లంతా నాదే అనే టైపు. ముచ్చట మొత్తం చెప్పడం అవసరం లేదు, ఇంత చెప్తే చాలు నాకు మొత్తం అర్థమవుతుంది. అయితే నువ్వు కూడా అమ్మాయిని చేసుకోమంటున్నావా? ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కదరా మరి. నేను చేసుకోనా సరే. ఎల్ఎల్బి ఇక్కడ అంత ఈజీగా తప్పించుకో. అక్కడ నేను పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా, న్యాయం కోసం నా ప్రాణం పోయేదాకా పోరాడతా. ఇది ఎక్కడి కర్మరా దేవుడా, పెనం మీదకి వెళ్ళి జారి పోయిన పడ్డట్టు అయింది. ఈ ఏడుపులని తర్వాత కానీ ముందు తాళి కట్టు. అరే ఎంతైనా మా అన్నకు తెలియకుండా ఇదంతా చేసుడు కరెక్ట్ కాదురా. అయితే మీ అన్న దగ్గరికే పోదాం పారా. మా అన్న దగ్గరికి పోతే ఎట్లయినా తప్పిస్తాడు. ఏం చూస్తావు బా, పారి పోదాం. పశువులప్ప అన్నయ్య అన్నయ్య, ఏంద్రా వీళ్ళు నాకు అన్యాయం చేద్దామని చూస్తారు. ఎందుకురా? నువ్వు చెప్పిన అడ్రస్కే పెండకు పోయినా. పర్మిషన్ అన్న పేరుతో మా చెల్లెని ముట్టుకొని పాడి అయ్యేవేండు. అన్యాయంగా పోయిన చెల్లి జీవితాన్ని న్యాయం కోసం పెళ్లి చేసుకోమని అడిగిన. తప్ప అన్నయ్య వాళ్ళు చెప్పే మాటలని అబద్ధాలే, నమ్మకు. ఎందుకు నమ్మరా? నమ్ముతా. అన్నయ్య మళ్ళీ అన్నయ్య నాకు నీకు ఇంత వయసు వచ్చినా ఇంకా ఎంజాయ్ చేయాలన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఈ తాగి తీసుకుపోయి అమ్మాయి మిరలే కట్టు. తప్పదా? అస్సలే తప్పది. తీసుకో. థ్యాంక్స్ బావ గారు. 3 పెళ్లిల తర్వాత మా చెల్లెకు మళ్ళీ పెళ్ళైతే అనుకోలేదు. ఆ మాట నేనే మీకు చెప్పాలి. అసలు మామూలుకి పెళ్ళే కాదనుకున్నా, మీ సహకారం వల్ల మామూలుకి పెళ్ళైంది. కానీ యాక్టింగ్ మాత్రం అందరు మస్తు చేసిర్రు. అంటే అందరు ఇదంతా కావాలని చేసిరా? లేకపోతే నీ ముదుగ ముఖానికి పెళ్ళి అంటే పిల్లలు ఎవడిస్తారా?